విద్యార్థులు ఎలా ఎగ్జామ్ రాశారు? ఈ రీనీట్ కోసం మనకు 41 days టైం దొరికింది. అదే వాళ్ళు ఏవైతే నీట్ లో ఎస్పెషల్ గా మే 3వ తేదీ రాసిన నీట్ లో మిస్టేక్స్ చేసినారో దాని ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ. మీరు ఎంతమంది విద్యార్థులు మీ అకాడమీ నుండి ఎగ్జామ్ రాస్తారు? ఎంతమంది క్వాలిఫై అవకాశం ఉంది అనుకుంటున్నారు? క్వాలిఫై ఆల్మోస్ట్ 90% క్వాలిఫై అవుతారు. క్వాలిఫై కాదు, ర్యాంక్ గెట్టింగ్ స్టూడెంట్స్ ఎంతమంది అని. మీరు ఎలా కోచింగ్ ఇచ్చినా పర్లేదు, కానీ విద్యార్థులకు అర్థమయ్యేటట్టు ఉండాలని చెప్పి చెప్తారు. మీరు ఎలా ఇస్తున్నారు కోచింగ్? బయట 3 నెలల్లో 4 నెలల్లో అర్థమైనా కాకపోయినా స్టూడెంట్కు సిలబస్ కంప్లీట్ చేయాలా అంటే సీడింగ్ చేసేటప్పుడే ప్రాపర్గా లేనప్పుడు మొక్క ఎదగదు. కానీ బయట రిజల్ట్స్ కంపారిజన్లో చూసుకోకుండా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే లాంగ్ టర్మ్ కోచింగ్ వచ్చిన కదా, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఫ్యాకల్టీ బాగుంది. ఒక్కసారి చెప్తే డైరెక్ట్ ఎగ్జామ్ రాసేంత సార్ వాళ్ళు అంత సపోర్ట్ చేశారు. ఎంబీబీఎస్ సీట్కి ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే విజ్డమే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలులో విజ్డమ్ మెడికల్ అకాడమీలో ఉన్నాం. అయితే రీనీట్ ఎగ్జామ్ విద్యార్థులు ఎలా రాస్తారో మనతో పాటు యాజమాన్యం అలాగే ఫ్యాకల్టీ ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, రీనీట్ ఎగ్జామ్లో విద్యార్థులు ఎలా ఎగ్జామ్ రాశారు? మన అకాడమీ తరపు నుంచా చాలా బాగా రాశారండి. నార్మల్ నీట్ మన జరిగిన మే 3rd కన్నా ఈ రీనీట్ కోసం మనకు 41 days టైం దొరికింది. ఎస్పెషల్గా మన ఫ్యాకల్టీస్ వచ్చి అదే వాళ్ళు ఏవైతే నీట్లో ఎస్పెషల్గా మే 3వ తేదీ రాసిన నీట్లో మిస్టేక్స్ చేసినారో దాని ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చదివారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి వచ్చేసి అన్సర్టనిటీ అనేది ఎక్కువైపోయింది పిల్లలకి. వీళ్ళు ఇప్పుడు ఎన్టీఏ చేసిన పని కావచ్చు, లేదంటే డిఫరెంట్గా పేపర్ లీక్, ఇవి చాలా మానసికంగా దెబ్బతినింది. తర్వాత ఇప్పుడు అయిపోయినది ఎంబడే పేపర్ లీక్ అని తెలియలేదు. ఒక వారం 10 రోజుల తర్వాత పేపర్ లీక్ అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానివల్ల పిల్లలు మైండ్ మొత్తం ఫ్రీగా అయిపోయినారు ఎగ్జామ్ రాసి. ఫస్ట్ సడన్గా మీరు ఎగ్జామ్ అనేసరికి ఇంకా చాలా ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ చాలా సఫర్ అయినారు ఎగ్జామ్స్ పట్ల. సో మనము మళ్ళీ పిల్లలకు ఫోన్లు చేసి పిలిపించుకొని ఎస్పెషల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద మళ్ళీ ఫోకస్ చేసి ఏదైతే వాళ్ళు ఎగ్జామ్స్లో మిస్టేక్ చేసినారో దాని పట్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టుకొని యాక్చువల్గా రీనీట్ అనేది ఎగ్జామ్ మీరు పేపర్ చూసినారా? ఆ పేపర్లో వచ్చేసి ఫిజిక్స్ ఎస్పెషల్ కెమిస్ట్రీ ఈ 2 సబ్జెక్టులు చాలా టఫ్ వచ్చింది. సార్, మొదటి నీట్ పరీక్షల్లో ఆ పేపర్ ఎలా ఉంది? అది చాలా ఈజీగా ఉందంట, ఇప్పుడు చాలా కష్టం ఉంది. మరి ఇప్పుడు విద్యార్థులు ఎలా రాశారు? అంటే సీట్లు సంపాదించే అవకాశం ఉందంటారా? సో ఇప్పుడు పేపర్ అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. సో ఇక్కడ ప్రాక్టీస్ చేసే విధానము డే 1 నుంచి మనం డిఫరెంట్ వేలో చేపియాలా. ఇప్పుడు ఫిజిక్స్ ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. అంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మన ఫ్యాకల్టీస్ కానీ పిల్లలు చేసే ప్రాక్టీస్ కానీ మనం డే 1 నుంచి వాళ్ళ మీద ఫోకస్ పెట్టి అలాగనే చేపియాలి. ఇప్పుడు గ్రాఫ్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఫార్ములాస్ అన్ని నేర్చుకొని పోయిన తర్వాత అక్కడ ఫార్ములా బేస్డ్ రాకపోతే అది మైనసే కదా పిల్లలకి. సో అన్ని విధాలుగా ప్రాక్టీస్ అనేది చేపియాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉంటేనే సాధ్యమవుతుంది. అదో అలాంటి క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు ఫేస్ చేసి ఉండాలా. అప్పుడే ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంది. కంపారిటివ్ బయాలజీ, ఫిజిక్స్లో బయాలజీ అనేది ఎన్సీఆర్టీ బియాండ్ ఎన్సీఆర్టీ ఒక క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ రాదు. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అలా ఏముండదు. ఖచ్చితంగా మనకి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ రావాలా, గ్రాఫ్స్ నేర్పియాలా, డిఫరెంట్ వేలు. ఇవి మొత్తం ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఒక అకాడమీలో కానీ ఒక కాలేజ్లో కానీ ఉన్నారంటే స్టూడెంట్స్ కూడా ఆ ఫ్యాకల్టీకి అట్టాలే యూటిలైజ్ చేసుకోవాలి. అలాగనే సో దగ్గర కూర్చోపెట్టి వాళ్ళకి రాకపోయిన క్వశ్చన్స్ మనము దగ్గర కూర్చోపెట్టి వాళ్ళకి చదివిస్తేనే ఆ ఫోబియా, ఫిజిక్స్ అనే ఫోబియా, కెమిస్ట్రీ అనే ఫోబియా వాళ్ళ దగ్గర భయం ఫస్ట్ పోగొడితేనే అది సాధ్యమవుతుంది. ఎస్పెషల్గా చెప్పేది ఏమంటే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ దగ్గర ఉండాలా. అలాంటి క్వశ్చన్ పేపర్స్ ఆ ఫ్యాకల్టీస్ తయారు చేసి ఉండాలా. ఎస్పెషల్గా ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఓవర్కమ్ చేసి ఉండాలా. అప్పుడు ఇలా రావచ్చమ్మా ఈ కాన్సెప్ట్ నుంచి, ఇలా కూడా అడగవచ్చు అనేది నోట్స్ రాపించి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయించే విధానంగా ఫ్యాకల్టీస్ ఉండాలి. మొదటిసారి నీట్ ఎగ్జామ్ అయితే మొత్తము క్యాన్సిల్ చేశారు. రెండోసారి నీట్ ఎగ్జామ్ అప్పుడు మీరు కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా మీరు అనుకున్నారా ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ వస్తాయి, టఫ్ పేపర్ వస్తుంది అని చెప్పి అనుకున్నారు? ఇంతకు డెఫినెట్లీ అనుకున్నాము. మా ఇన్స్టిట్యూట్ నేను ఒక్కనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈవెన్, ఎందుకంటే 15 minutes టైం పెంచినారు. తర్వాత ఒక 2 అడిషనల్స్ 2 పేపర్స్ ఎక్స్ట్రా ఇచ్చినారు. సార్ వాళ్ళ ఉద్దేశం ఏముంది? ఎప్పుడు జరిగినా కూడా నీట్ ఈజీ జరిగినప్పుడు ఇలా క్యాన్సల్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా టఫ్ వచ్చింది. అదే ప్రిడిక్ట్ చేసినాము పేరెంట్స్కి, స్టూడెంట్స్ కూడా మేము చెప్పేస్తున్నాము. సో దీనివల్ల యూజ్ ఏముంటుందంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది తగ్గుతాయండి. సో చదివే పిల్లోనికి ఎప్పుడైనా సరే ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఈజీగా ఉందంటే కట్ ఆఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది, టఫ్ ఉందంటే కట్ ఆఫ్ తగ్గుతుంది. టెన్షన్ పడకుండా పిల్లలు రాయాలా.
అయితే మీరు ఎంతమంది విద్యార్థులు మీ అకాడమీ నుండి ఎగ్జామ్ రాస్తారు, ఎంతమంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? క్వాలిఫై ఆల్మోస్ట్ 90% క్వాలిఫై అవుతారు. క్వాలిఫై కాదు, ర్యాంక్ గెట్టింగ్ స్టూడెంట్స్ ఎంతమంది అని. సో ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ 70, సో మనం మే 3 రాసిన ఆ రోజు కూడా మీకు చెప్పినా నేను, సేమ్ 20+ సీట్స్ వచ్చేసి మనకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు కూడా. అప్పుడు వచ్చేసి 600+ ఒక స్టూడెంట్ ఎక్స్పెక్ట్ చేసిన, ఇప్పుడు 2 వస్తున్నారు. ఎస్పెషల్గా ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఒక స్టూడెంట్ ఎస్పెషల్గా దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనకి సీట్లు వచ్చేసి 600+ 2 వస్తున్నాయి ఈసారి మనకి. అయితే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే నీట్ అకాడమీ ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, ఎప్పుడు అవుతుంది లాంగ్ టర్మ్? జూలై 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది 2026. అడ్మిషన్స్ అన్నీ ఓపెన్ అయినా అయితే అడ్మిషన్స్ ఓపెన్ అయినా, అడ్మిషన్ క్లోజ్ అవ్వడానికి కూడా వచ్చినాయి. ఈ రోజు కూడా అక్కడ స్టూడెంట్స్ మీరు చూడొచ్చు అడ్మిషన్ కోసమే వచ్చినారు. అడ్మిషన్స్ మటు మొత్తం విద్యార్థులు ఎంతమందిని మీరు అకాడమీలో చేర్చుకుంటారు? అంటే స్ట్రెంత్ ఎంత ఉంటుంది? హెవీ స్ట్రెంత్. చాలా మంది అకాడమీలో డబ్బుల కోసం ఎక్కువ మంది విద్యార్థులని తీసుకుంటుంటారు, మీరు ఎలా తీసుకుంటారు? సార్ మీరు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి చూడొచ్చు. బాయ్స్లో ఒక క్లాస్ రూమ్, మహా అంటే ఒక క్లాస్ రూమ్లో 60 నుంచి 70 మంది పడతారు. గర్ల్స్లో ఒక క్లాస్ రూమ్, గర్ల్స్ క్లాస్ రూమ్ కొద్దిగా పెద్దగా ఉంది, ఒక 70 నుంచి 75 మంది పడతారు. అంతే మన స్ట్రెంత్, లిమిటెడ్ స్ట్రెంత్, 2 సెక్షన్లు. ఇప్పుడు నెక్స్ట్ విద్యార్థులకి ఎలా కోచింగ్ ఇవ్వబోతున్నారు? సో ఇక్కడ మనకి ఒక ఛాలెంజింగ్ ఉందండి, అందరూ గుర్తించాలి విషయం ఇది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడైనా జరగని, నెక్స్ట్ ఎగ్జామ్ మే 1st సండేనే ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు ఆల్మోస్ట్ 25 డేస్ నుంచి 1 మంత్ డిలే అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏమంటే ఒక షెడ్యూల్ ఎలా ప్లాన్ చేస్తున్నాము, ఆ షెడ్యూల్లో 1 మంత్ పోయిన ఏదైతే 1 మంత్ మనం లాస్ట్ మూమెంట్లో రివిజన్ కోసం పెట్టుకున్నామో ఆ 1 మంత్ ఆ షెడ్యూల్ ఎలా కవర్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడము, ఎక్స్ట్రా స్టడీ అవర్లు పెట్టడము, ఎక్స్ట్రా ఎగ్జామ్స్ పెట్టడం అనేది ఖచ్చితంగా చేయాలా. ఓకే, విద్యార్థులు ఆల్మోస్ట్ కర్నూలు జిల్లాలో మొత్తం మీద టాప్ అని మీరు చెప్పుకుంటున్నారు, ఏదో విజ్డమ్ మెడికల్ అకాడమీ, కానీ వాళ్ళకి సౌకర్యాలు ఎలా కల్పిస్తారు మీరు? నేను టాప్ అని చెప్పలేదు, మా ఇన్స్టిట్యూట్ ఎవరు అకాడమీ వాళ్ళు టాప్ అని చెప్పుకుంటారు. 100% అలా అయితే చెప్పకూడదు, నేను కూడా చెప్పలేదు. తర్వాత విషయం ఏమిటంటే మీరు చూడాల్సింది కూడా పేరెంట్స్కి తెలుస్తుంది టాపా కాదని చెప్పేసి. కొన్ని అంటే ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నడిపే ఇన్స్టిట్యూట్లలో సీట్లు రావడం, కొన్ని 800 మంది స్టూడెంట్స్కి 500 మంది స్టూడెంట్స్లో 50 సీట్లు 60 సీట్లు 100 సీట్లు రావడం గొప్ప విషయం కాదు. పెట్టిన 3వ సంవత్సరంలోనే 70 మందిలోనే 20 మంది సీట్లు వస్తున్నాయనే అది ఉద్దేశము, అది పెద్ద విషయమని నేను చెప్తాను, గర్వంగా చెప్తాను ఆ విషయము. ఎందుకంటే మా దగ్గర చేసే వర్క్ టీచింగ్ చెప్పే ఫ్యాకల్టీస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని పిల్లలు వేరే వేరే పల్లెటూర్ల నుంచి వేరే అనంతపూర్ కడప నుంచి కూడా మాకు అడ్మిషన్లు వస్తున్నాయి, ఆల్రెడీ అడ్మిషన్లు కూడా అయినాయి. సో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని ఇప్పుడు ఇంకో మనకి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం మనం రెస్పాన్సిబిలిటీ 10 ఎక్కువైంది మాకు ఈ సంవత్సరము. ఎందుకంటే ఇంత నమ్మకంతో వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి మా దగ్గరకు వస్తున్నారు. సో మంచి ప్లానింగ్ మా దగ్గర ఉంది, అది ఒక సీక్రెట్ అనుకోండి మీరు, మంచి షెడ్యూల్ మా దగ్గర ఉంది. లాస్ట్ 3-4 మంత్స్ అనేది గేమ్ చేంజింగ్ ప్లాన్ మన దగ్గర ఉంటుంది. ఆ గేమ్ చేంజింగ్ ప్లాన్ మీ ముందర నేను చెప్పలేను. స్టూడెంట్ వచ్చి నా దగ్గర ఫీజు కట్టిన తర్వాత వాళ్ళకి ఎలా ఉండబోతుంది, లేదా అట్లీస్ట్ మాట్లాడిన తర్వాత వచ్చి గ్యారంటీ చెప్తా. ఓకే, ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకి అర్థమై చెప్పాలంటే ఫ్యాకల్టీ ముఖ్యం. అలాంటి ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ 3 ఏళ్ళు గల విజ్డమ్ అకాడమీలో ఎలా వచ్చారో వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారు. చాలా మంది ఫ్యాకల్టీకి చాలా డిమాండ్ ఎక్కువ, చాలా మంది ఆఫర్లు ఇస్తుంటారు. మీరు ఏ ఆఫర్ ఇచ్చారు ఫ్యాకల్టీకి? అది నాకన్నా ఫ్యాకల్టీస్కి అడగడమే చాలా బెటర్ అనుకుంటా నేను, అది విషయము. అంటే మీ దగ్గర ఒకటండి, నేను ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇప్పుడు ఒక స్టూడెంట్ మన దగ్గర ఒక ఇష్యూ తీసుకుని వచ్చినప్పుడు, సార్ ఇది ఎలా చేయాలా నాకు అర్థం కావట్లేదు అని నాకు అడిగినప్పుడు నేను ఏం చెప్తానంటే వాళ్ళకి ఇప్పుడు సబ్జెక్టు ఫ్యాకల్టీకి వదిలేయాల. ఫిజిక్స్ నేనేదో టైం టేబుల్ పెట్టి సార్ మీరు ఈ రోజు రండి ఆ రోజు రండి మీరు ఇంతనే చెప్పండి అంతనే చెప్పండి ఈ రోజుకల్లా అయిపోవాలా ఆ రోజుకల్లా అయిపోవాలా, అది ఇంపాసిబుల్ అండి. అది ఒక కార్పొరేట్ వ్యవస్థలోనే నడుస్తుంది. సార్ ఎలాగైనా చెప్పండి, ఎప్పుడైనా చెప్పండి, పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పండి, పిల్లలకు మార్క్స్ రావాలా. కొద్దిగా ఏం చెప్తామంటే సార్ రివిజన్ చేసుకోవాలి, డిస్కషన్ చేయాలా, మేము పేరెంట్స్ డిస్కషన్ చేయాలా, ఫ్యాకల్టీతో డిస్కషన్ చేయాలా. ఇప్పుడు బాగా చదివే స్టూడెంట్స్కి ఇన్ని క్వశ్చన్లు ఇద్దాం సార్, ఇది టఫ్ ఇద్దాము, కొన్ని చదవని వాళ్ళ కోసము ఇంకా కొద్దిగా క్వశ్చన్లు యాడ్ చేసి వాళ్ళకు కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టు ఎక్స్ట్రా పెడదాం సార్ క్లాసెస్. మేము మీటింగ్లు పెట్టుకుంటాము. కమ్యూనికేషన్ బాగుంటుంది సార్, మేనేజ్మెంట్ ఫ్యాకల్టీతో కమ్యూనికేషన్ బాగున్నాయి కాబట్టే ఇంతవరకు వాళ్ళు వెళ్ళకుండా మన దగ్గర ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాలు మన దగ్గరనే ఉంటారు నేను ఆశిస్తున్నా. అయితే మనతో పాటు ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, వారిని అడుగుతాం విద్యార్థులకి ఎలా కోచింగ్ ఇచ్చారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చెప్తాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఫ్యాకల్టీగా మీరు చెప్పారు ఎవరు యాజమాన్యం అంటే మీకు ఫ్రీడమ్ ఇచ్చారు, మీరు ఏం చెప్తే అది అంటే ఇక్కడ స్ట్రిక్ట్ లేదు, మీరు ఎలా కోచింగ్ ఇచ్చినా పర్లేదు కానీ విద్యార్థులకు అర్థమయ్యేటట్టు ఉండాలని చెప్పి చెప్తున్నారు. మీరు ఎలా ఇస్తున్నారు కోచింగ్?
నా పేరు కృష్ణ భరద్వాజ్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. ఒకటి మిగతా దానిలకు దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎలా కోచింగ్ ఇస్తున్నారు అంటే, బయట 3 నెలల్లో 4 నెలల్లో అర్థమైనా కాకపోయినా స్టూడెంట్కు సిలబస్ కంప్లీట్ చేయాలా, దెన్ రివిజన్ అంటారు. అంటే సీడింగ్ చేసేటప్పుడే ప్రాపర్గా లేనప్పుడు మొక్క ఎదగదు. అట్లనే బయట రిజల్ట్స్ కంపారిజన్లో చూసుకోకుండా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, దీనికి ఈ చాప్టర్కి ఇన్ని అవర్స్ అని పెట్టుకొని ఉంటాం. మాకు ఎంతైతే సిలబస్ ఇన్ని అవర్స్ అవుతుంది అని ఉంటుందో అంత అవర్స్ వరకు మేము యూటిలైజ్ చేసుకుంటాము. కాబట్టి పిల్లవాడికి ఈ టాపిక్కు ఏది రిలేటివ్, ఏది ఇర్రిలవెంట్, లేదా ఏది ఎక్కడ అడుగుతారో, వెదర్ ఈ చాప్టర్లో గ్రాఫ్ ఉందా లేదా డిఫరెన్షియేషన్ ఉందా అనే ప్రతిదీ అనలైజ్ చేసుకొని చదువుతాడు. కాబట్టి రివిజన్ అప్పటికి డెఫినెట్గా బయటకు వస్తున్నాడు. కాబట్టి రిజల్ట్ అనేది ఇప్పుడు చూడండి, 27 క్వశ్చన్స్ ఈజీగా రాసినారు. ఫిజిక్స్ ఎప్పుడు కూడా ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. అది మరీ చెప్తున్నాను, ఫిజిక్స్ ఎప్పుడు ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి అది ఈజీ వచ్చింది అంటే ఇంకా మన మెడికల్ సీట్లన్నీ బొరుగుల బస్తా అలాగే అయిపోతుంది. అది ఎప్పుడైతే స్ట్రాంగ్ డిపెండ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా కెమిస్ట్రీ, బయాలజీ వీళ్ళందరూ కామన్గా వచ్చేసినారు. కాబట్టి ఫిజిక్స్ దగ్గర వచ్చి పడినారంటే ర్యాంకులు చదివిన పిల్లలకు మాత్రము ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. రీ నీట్ ఎగ్జామ్లో పరీక్ష అయితే చాలా టఫ్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు విద్యార్థులు ఎలా రాశారనుకోవచ్చు. ఇప్పుడు సీట్లు అయితే దాదాపు అయితే పోయినసారి చెప్పినట్టు ఈసారి కూడా సేమ్ 20 పైగా ఉచిత సీట్లు రావచ్చని చెప్తున్నారు. ఈసారి కూడా సేమ్ అలాగనే ఉన్నారా మీరు? అంటే కంపారిటివ్గా ఏమంటారంటే టఫ్, ఈజీ అంటారు సార్. ఎవరికి టఫ్ అది? నేనేమీ చదవలేదు, నేనేం ప్రిపేర్ కాలేదు, నాకు ఇచ్చిన 10 క్వశ్చన్లు టఫే అవుతాయి. అదే నేను దాని మీద కస్తిగా కూర్చొని నేను వర్కౌట్ చేసుకున్నాను, డిపిపిస్ అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్ రాశాను. రాయటం కాదు, ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిదీ కూడా మా సంరక్షణలోనే. ఇప్పుడు వీక్ ఎగ్జామ్ పెట్టినా మరుసటి రోజే నేను సొల్యూషన్స్ ఇచ్చేస్తాను, డిస్కస్ చేస్తాం. ఏబిబిసి ఇట్లా చెప్పటం కాదు, ఈ క్వశ్చన్కి ఇది అని చెప్తాం. కాబట్టి ఇంకా దాని మీద వానికి కంప్లీట్ ఐడియా ఉంది. కాబట్టి ఒక పేపర్ టఫ్, ఒక పేపరు ఈజీ అనే మెథడాలజీ ఇక్కడ ఉండదు. ఎటువంటి పేపర్నైనా రాయాలి అనే ఒక సంకల్పంతో ఎగ్జామ్కు పంపిస్తున్నాం. కొన్ని అంతు చిక్కని ప్రశ్నలు కూడా వచ్చాయంటున్నారు, మీరు ఏమైనా గుర్తించారా? ఉన్నాయండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఛార్జెస్, దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలపటం, అలా ఏమంటే కాంబినేషన్స్ ఆఫ్ చాప్టర్స్ను క్లబ్ చేశారు. రెండోది ఓవరాల్ ఇండియా రాస్తారు కాబట్టి దే హ్యావ్ జస్ట్ టేకెన్ ఫ్రమ్ సమ్ అదర్ 80 ఫార్మేషన్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇచ్చారు. నేను ఇక్కడి నుంచి చెప్పేది ఏమి అంటే, ప్రతి బైపీసీ స్టూడెంట్ కూడా మీ యొక్క ఫిజిక్స్ స్ట్రెంగ్త్ను పెంచుకోండి. బైపీసీ అంటే నాకు ఫిజిక్స్ తక్కువ, మ్యాథ్స్ లెస్ అట్లా అని ఫార్ములా సబ్స్టిట్యూటెడ్గా నేర్చుకొని పోతే ఇక మీట ఉండదు, అటువంటి నీట్ ఉండదు. కాబట్టి ఫిజిక్స్ ఎక్కడ స్ట్రాంగ్ ఉంటుందో డెఫినెట్గా మీరు స్ట్రాంగ్ అయిపోతారు, ర్యాంక్ అయితే గ్యారంటీ. అదే. ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు విద్యార్థులు ఈ రీనీట్ ఎగ్జామ్ ఎలా రాసి ఉండొచ్చు, మీకు విద్యార్థులు చెప్పిట్టు వాళ్ళ ఫీడ్బ్యాక్, మాకు ఈ పేపర్ ఎలా వచ్చినా కూడా మీరు చెప్పేటివి మేము శ్రద్ధగా విని రాసాము, మాకు ఆనందంగా ఉంది అనే అనేతలు ఉన్నారా మీ దగ్గర విద్యార్థులు? కంపల్సరీ సార్. ఫస్ట్ నా పేరు బాలిరెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇప్పుడు స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారం ప్రతి ఒక్క స్టూడెంట్, అంటే నా దగ్గర చదువుకున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కంపల్సరీగా మేము ఏమి ఇస్తామంటే నోట్స్ కంప్లీట్గా ఇస్తాం సార్. ఆ నోట్స్ని వాళ్ళని తరవ చేపిస్తాం. ఇప్పుడు ఎవరు తీసుకున్నా ఇప్పుడు మాకు వచ్చేటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇచ్చినటువంటి నోట్స్ కావచ్చు, లేకపోతే అసైన్మెంట్స్ కావచ్చు, ఎగ్జామినేషన్ కావచ్చు, ఎక్కడైనా సరే డిఫికల్టీగానే ఇస్తాం మేము ఇక్కడ. దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం మోర్ దాన్ 37 క్వశ్చన్స్ అయితే రాసామని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 37 to 42 క్వశ్చన్స్ వరకు రాసాం. కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్లో ఒక 3-4 క్వశ్చన్స్ అనేటువంటివి టఫ్ ఇచ్చారని చెప్తాం, కానీ అది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ టఫ్ అవుతుంది. కానీ ఎందుకంటే వాళ్ళు ఎగ్జామినేషన్లో ఎనాలిసిస్ చేయలేకపోవటం, అంతేగాని మిగతా వాటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే క్లబ్బింగ్ ఆఫ్ చాప్టర్స్ అనేటువంటిది ఇవ్వటం వల్ల స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు బయట వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడ్డారేమో, కానీ విజ్డమ్లో చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం దే ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇవన్నీ సబ్జెక్టులలో ఎక్కడ విద్యార్థులు కొంచెం మార్క్స్ తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? సార్, ఇప్పుడు ఇచ్చినటువంటి రీనీట్ ఎగ్జామినేషన్ ప్రకారం స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఫిజిక్స్లో సఫర్ అయ్యారని చెప్తున్నారు, కానీ
కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మన దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కంప్లీట్గా చేసామని చెప్తున్నారు సార్. ఇక్కడ ఫిజిక్స్ అనేటువంటిది నాట్ ఓన్లీ ఇన్ విజిటమ్, రిమైనింగ్ ఎక్కడైనా సరే ఫిజిక్స్ అనేటువంటిది వాళ్ళు టఫ్ అనేది ఫీల్ అవుతున్నారు. బట్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో బయట చెప్పేటువంటి దాని ప్రకారం 32-33 క్వశ్చన్స్ అని చేసామని చెప్తున్నారు కానీ మా దగ్గర వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు 38 నుంచి 42 క్వశ్చన్స్ వరకు చేసాము. రీజన్ బిహైండ్ ఏమంటే మనం ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ కానీ లేకపోతే మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ కానీ వాళ్ళు తరువుగా చేయటం వల్ల నువ్వు ఏ చాప్టర్ నుంచి ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు, మేము ఈజీగా చేయగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెంట్ని ఫస్ట్ మేము వాళ్ళకి ఇవ్వగలిగాం. అది ఆల్రెడీ May 3 రాసినటువంటి ఎగ్జామ్కి అదే చేశాము. ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం మళ్ళీ June 21 జరిగేటువంటి ఎగ్జామినేషన్కి టఫ్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాము. దాని ప్రకారం వాళ్ళకి అసైన్మెంట్స్ ఇవ్వటం కానీ లేకపోతే మనం ఇచ్చేటువంటి DPPs కానీ లేకపోతే మనం వాళ్ళకి ఏ టాపిక్ మీద అడగవచ్చు అనే దానికి మనం కంప్లీట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టి దే ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు విజ్డమ్ మెడికల్ అకాడమీలో ఫ్యాకల్టీగా ఉన్నారు, ఇంతగా యాజమాన్యం మీకు ఎలా సపోర్ట్ ఉంది? విద్యార్థులకు మీరు అంత కష్టపడి చెప్తుంటారు, వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఎలా ఉంది? సార్ ఇక్కడ మనకు వచ్చేసరికి కాన్సెప్ట్ ఏమంటే సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ మనం కార్పొరేట్ కాలేజెస్ తీసుకున్నాం అనుకోండి, కార్పొరేట్ కాలేజెస్ కనుక తీసుకుంటే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అనేటువంటిది ఒకరి మీద డిపెండ్ కాదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ మాకు వచ్చేసరికి ఏమంటే మాదే క్వశ్చన్ పేపర్ డిపెండెన్స్ కాబట్టి మేము DPPs వేరిస్తాం, అసైన్మెంట్స్ వేరిస్తాం, ఎగ్జామినేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో వేరిస్తాం. అంటే ఒక చాప్టర్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అనే దానికి మాకు వాళ్ళు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మీరు ఎగ్జామినేషన్ అనేటువంటిది ఫైనల్లో మీరు ఎంత టఫ్ అయినా ఇవ్వనివ్వండి, ఆల్మోస్ట్ 90% అనేటువంటిది మనం చేయించడానికి ఇక్కడ ఉంటాం సార్. వాళ్ళు కంపల్సరీగా మనం ఇచ్చేటువంటి అసైన్మెంట్స్ అనేటువంటివి అంటే ఇప్పుడు మాకు ఒక బుక్ ఉంటుంది, మీన్స్ ఒక మెటీరియల్ ఉంటుంది, మేము ఆ మెటీరియల్లో క్వశ్చన్స్ ఇవ్వం, మేము ఎవ్రీడే DPP ఉంటుంది, DPPలో ఉన్న క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఇవ్వం, అసైన్మెంట్స్ చేపిస్తాం, దానిలో ఉన్న క్వశ్చన్స్ మేము ఇవ్వం. అట్ ది సేమ్ టైం ఫైనల్ ఎగ్జామినేషన్ మీన్స్ మనకి ఎగ్జామినేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ ఎగ్జామినేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి మేము ఫ్రేమ్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్ అనేటువంటిది అలవాటు అవుతుంది కాబట్టి మీరు ఎగ్జామినేషన్ ఎంత టఫ్ అనేవి ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ కంపల్సరీగా కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ లో 40 క్వశ్చన్స్ అనేటువంటి గ్యారెంటీగా చేయగలుగుతారు సార్. మేనేజ్మెంట్ అంటారా, మేనేజ్మెంట్ మాకు పూర్తి ఫ్రీడమ్ సార్, ఒక 2 రోజులు రాకపోయినా ఏమనరు. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించినటువంటిది మళ్ళీ ఎడిషనల్ క్లాసెస్ తీసుకుంటాము, సర్టన్ టైంకి సిలబస్ కంప్లీషన్ ఉంటుంది. అది మనతో పాటు విజ్డమ్ అకాడమీ ఇన్ఛార్జ్ మేడం ఉన్నారు, వాళ్ళని అడుగుదాం స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు అని మనం తెలుసుకుని పెడతాం. మేడం, ఇక్కడ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు, బాగా యాక్టివ్ ఉంటున్నారా? ఇప్పుడు ఫ్యాకల్టీ చెప్పడంతో కాకుండా స్టూడెంట్స్ కూడా సొంత జ్ఞానం ఉండాలా, మీకు ఎలా అనిపిస్తుంది? Sir, my name is Hamshida. I'm here coordinator and in charge. As we know, NEET is most competitive entrance medical exam in India. So success in NEET required dedication and right guidance. Here, as I compare in my overview, as I compare to other academies, here we provide special focus on every student. So as our strength is the well experienced faculty here. So the faculty will provide right guidance to the students to focus on every concept, every question. And here we provide specially in Wisdom Academy for every student we give the problem solving techniques, especially for the exam. ఈ విజ్డమ్ మెడికల్ అకాడమీలో చాలామంది కూడా ఎగ్జామ్ రాశారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం యాజమాన్యం అడుగుతాం, వాళ్ళ అభిప్రాయాలు ఎలా చెప్పారు, వాళ్ళకి పేరెంట్స్ కానీ వాళ్ళ రెస్పాన్స్ ఎలాగుందో మనం యాజమాన్యం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ రెస్పాన్స్ ఎలాగుంది, ఏమనుకుంటున్నారు ఇంతకు వాళ్ళు? మన దగ్గర ఇప్పటివరకు చదివిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మనతో క్లోజ్ ఉన్న పేరెంట్స్ కానీ ఒకటే చెప్తారు, కర్నూలులో విజ్డమ్ ఉండగా విజయవాడ ఎందుకు దండగా, కర్నూలులో విజ్డమ్ ఉండగా విజయవాడ ఎందుకు దండగా అనేసి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అంత దూరం వెళ్ళి మానిటర్ చేయడానికి ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ కర్నూలులో ఉన్నారంటే అతను ఏం చదువుతున్నాడు ఏం లేదని చెప్పేసి నెలకు ఒకసారైనా రాగలుగుతారు. మేము కూడా పిలిపిస్తే సార్ అది మీది ప్రాబ్లం ఉంది, మీ అబ్బాయి ఇలా చదవట్లేదు, లేదంటే ఇలా చేస్తే మీకు సీట్ వస్తుంది, లేదంటే లాస్ అవుతారు మీరు ఇంత డబ్బులు కట్టిన తర్వాత. సో మానిటరింగ్ చేయనీకే, కమ్యూనికేట్ చేయనీకే కర్నూలు డిస్టిక్ వాళ్ళకి, అనంతపూర్ కడప వాళ్ళకి కర్నూలు ఈజ్ ది బెస్ట్. సో అంత దూరం విజయవాడకి వెళ్ళి మనకు తెలియని ఇన్స్టిట్యూట్లో మనకు వెళ్ళి అక్కడ ఎవరు రెస్పాన్స్ ఇస్తారో, నేను కొంతమంది పేరెంట్స్ విన్నది ఏమంటే చైర్మన్ ఎక్కడ ఉంటారు, మాట్లాడినప్పుడు డైరెక్టర్ ఎక్కడ ఉంటారు, మనం రిసెప్షనిస్ట్ దగ్గరనే పోయి మన ఫీజు ఎంత ఉంది, పిల్లడు ఎలా ఉన్నాడు అక్కడనే అడగాల. ఇక్కడ నేరుగా డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు, యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ ఓనర్గా, యాజ్ వాళ్ళ వెల్ విషర్గా నేను వాళ్ళ గైడ్ చేస్తాను. వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఎలా చదివితే మార్క్స్ రాబోతున్నాయి, ఎలా చేస్తే లాస్ అవుతారు అనేది
కంపల్సరీగా తెలుసుకోవచ్చు పేరెంట్స్. ఆ ఫెసిలిటీస్ చాలా ఉంటుంది, తెలిసిపోతుంది ఇక్కడ ఏమున్నది, మొత్తం దాపెట్టేది ఏముంది ముందర మొత్తం తెలుస్తుంది. ఎక్కడో విజయవాడలో ఉంటే అంత దూరం ఎవరు పోతారు, ఏం కనుక్కుంటారు, ఇన్స్టిట్యూట్ గురించి ఎలా తెలుస్తుంది? ఏదో 100 మీరు 400-500 మంది అడ్మిషన్లు తీసుకొని 50 మందికి సీట్ కొప్పిస్తే గొప్పనా? కనుక్కోవాలి. ఇంకోటి వచ్చేసి మనకి ఎస్పెషల్గా జేఎల్స్ స్టడీ అవర్లు పెట్టడం అలా ఏముండదు. ఫ్యాకల్టీ ఫిజిక్స్ ఒకటి చెప్తున్నారంటే ఈవెన్ స్టడీ అవర్స్ కానీ, లేదంటే మానిటరింగ్ కానీ, ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ కానీ, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కానీ, సొల్యూషన్స్ కానీ మొత్తం సీనియర్ ఫ్యాకల్టీసే. దట్టు మీరు ఎక్కడైనా కనుక్కోండి, లేదంటే ఆల్రెడీ చదివిన పిల్లలు ఉంటారు వాళ్ళకి అడగండి. 2 ట్రాక్లు 3 ట్రాక్లు 50 నిమిషాల క్లాస్ అనేది జరుగుతుంది. మన దగ్గర 50 మినిట్స్ కాన్సెప్టే లేదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ 1.5 అవర్. ఎందుకంటే కాన్సెప్ట్ అయిపోయిన ఎంబడే అదే బోర్డు మీద అదే కాన్సెప్ట్ కింద అదే ఫార్ములా కింద ఎలా క్వశ్చన్ అడిగినాడు, ఎలా అడగబోతాడు అని ఆ కాన్సెప్ట్లో డౌట్ క్లారిఫికేషన్స్ మొత్తము చేపించుకోవచ్చు. ఈ అకాడమీలోనే కొందరు విద్యార్థులు ఉన్నారు, అలాగే లాంగ్ టర్మ్ తీసుకునేందుకు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళని అడుగుదాము ఇక్కడ రావడానికి కారణం ఏంటి చెప్పడం. ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్ వస్తున్నావు కదా, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఇంతకుముందు ఇక్కడ ఏమైనా కోచింగ్ తీసుకున్నావా? తీసుకున్నాను, షార్ట్ టర్మ్ తీసుకున్నా. ఫ్యాకల్టీ బాగుంది, ఫిజిక్స్ మాత్రం చాలా బాగుంది, కెమిస్ట్రీ అంతా ఫ్యాకల్టీ మాత్రం బాగానే ఉంది. ఒక్కసారి చెప్తే డైరెక్ట్ ఎగ్జామ్ రాసేంత సార్ వాళ్ళు అంత సపోర్ట్ చేశారు. ఫిజిక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సార్. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కూడా ఫిజిక్సే సార్. నీట్ ఎగ్జామ్ కదా సార్, షార్ట్ టర్మ్ తీసుకున్నావు, ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది మీకు? 400+ వస్తున్నాయి సార్. అంటే ఎన్ని రోజులు కోచింగ్ తీసుకున్నావు అన్ని మార్క్స్ రావడానికి? 45 days తీసుకున్నాను సార్. నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం సార్, దాంట్లోనే చాలా టైం దాన్నే సార్ వాళ్ళు డిపిపి పేపర్స్ ఇస్తారు, ఎగ్జామ్స్ పెడతారు, దానిలోనే బాగా ప్రాక్టీస్ అయింది సార్. ఫిజిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగానే ఫ్యాకల్టీ బాగుందని నేను లాంగ్ టర్మ్కి వచ్చినాను సార్. బాగా చెప్తున్నారు సార్. షార్ట్ టర్మ్లోనే మీరు అన్ని మార్క్స్ వస్తున్నాయంటే లాంగ్ టర్మ్ వస్తే సార్ గ్యారంటీ సీట్ సాధించచ్చా? లాంగ్ టర్మ్కి వచ్చే మాత్రం ఖచ్చితంగా 720కి 7+ వస్తాయి సార్, కంపల్సరీ సార్. అది ఫ్యాకల్టీ బాగుంది సార్, లైఫ్ సెటిల్ అవుతారు సార్. మా లైఫ్స్ ఎంబీబీఎస్ సీట్కి ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే విజ్డమే సార్. ఓకే, అయితే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుదాం. ఇక్కడ విజ్డమ్లో చేర్పించడానికి కారణం ఏందో కూడా అడిగి తెలుసుకోండి. చెప్పండి, ఇప్పుడు మీ అమ్మాయిని విజ్డమ్ అకాడమీలో చేర్పిస్తున్న కర్నూలు, ఇక్కడికే చేరనీకే కారణం ఏంటి? సార్ నమస్తే సార్, మాది నంద్యాల. మాకు కర్నూలు విజ్డమ్ గురించి తెలిసింది సార్. లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోతేనే మా పాపని ఎటువంటి పరిస్థితులు ఇక్కడనే చేర్పించుకోవాలని మాకు నంద్యాల కూడా ఉన్నాయి, కానీ ఎక్కడొద్దని మేము మా ఇంట్రెస్ట్గానే ఇక్కడికి కర్నూలుకి వచ్చినాము. ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళను మేనేజ్మెంటు ఇస్మాయిల్ సార్ గారిని అడిగినాము. ఎంతో మాతో బాగా మాట్లాడి బాగానే సహకరించినారు. కానీ మేము తీసుకునేది మా పాప 45 డేసే కోచింగ్ తీసుకున్నాను సార్. 45 డేస్లోనే 1 ఇయర్ కోచింగ్ ఇచ్చినంత టాలెంట్ ఉంది అని మేము సగర్వంగా చెప్తున్నాము సార్. అలాంటిది ఇప్పుడు రాసిన ఎగ్జామ్లో కూడా బాగానే రాసింది. సరే ఒకవేళ కొట్టకపోయినా అని మళ్ళా సంవత్సరం కూడా మేము లాంగ్ టర్మ్ ఇక్కడే ఇప్పించుకొని ఇక్కడే మేనేజ్మెంట్ మంచి బాగుంది కాబట్టి సార్, టీచింగ్ బాగుంది, అంతా బాగుంది, ఇక్కడే మేము ఈ వీళ్ళ ద్వారానే మేము సీటు కొడతామని కూడా మేము గ్యారంటీగా సగర్వంగా చెప్పుకుంటున్నాం సార్. విజ్డమ్ మెడికల్ అకాడమీలో నీట్లో విద్యార్థులకైతే దాదాపు 20 మందికి పైగా ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే విద్యార్థుల మాటలు కూడా విన్నాము, షార్ట్ టర్మ్ చేసుకున్న వాళ్ళకి కూడా అధిక మార్కులు వచ్చాయి. అలాగే లాంగ్ టర్మ్ తీసుకొని కూడా ఈసారి సీట్ సంపాదిస్తని చెప్పేసి కొందరు విద్యార్థులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే యాజమాన్యం మటుకు ఇక్కడ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి, చాలా తక్కువ మందికే మేము అడ్మిషన్ తీసుకుంటాం, ఎక్కువ మందిని ఇక్కడ అడ్మిషన్స్ ఉండవు, కేవలం తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి జూలై 1వ తారీఖు నుండి క్లాసెస్ ప్రారంభమవుతున్నాయని చెప్పేసి కూడా త్వరగా విద్యార్థులు వచ్చి చేరితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు.